వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో దుర్గామాత వారోత్సవాలు 5వ వార్షికోత్సవం సంకపల్లి రవీందర్ రెడ్డి దంపతులు వేద పండితులు హోమం చేయించి ఈరోజు రాత్రి బోనాలతో పండుగను తమ గ్రామంలో అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ యాగం చేసే పెద్దలు పురోహిత బ్రాహ్మణులు వేద పండితులు గ్రామంలోని ముఖ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనున్నారు. దుర్గామాత అనుగ్రహం గురించి ఈ చండీ యాగం గురించి వివరించారు. కార్యక్రమంలో సంకపల్లి రవీందర్ రెడ్డి దంపతులు పురోహితులు పంచాంగ రచయిత పాలకుర్తి గౌతమ్ శర్మ, పాలకుర్తి మాజీ దేవాలయ చైర్మన్ వి రామచంద్రయ్య శర్మ, పెద్దన శర్మ, నవీన్ శర్మ తదితర పురోహితులు పాల్గొని చండీ హోమం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో దుర్గామాత యొక్క ఆలయం అందున్నాం. మనం వేదమూర్తులైనటువంటి యొక్క బ్రాహ్మణోత్తములు పండితులు ఈరోజు హోమాలు జరిపిస్తూ ఈ యొక్క గ్రామం సుభిద్ధిగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంకపల్లి రవీందర్ రెడ్డి గారు ఈ ఆలయ నిర్మాణ దాత ఈరోజు చేసే కార్యక్రమం గురించి ఒక వేదమూర్తులైనటువంటి యొక్క పంచాంగ సిద్ధాంతకర్త తాటిపాముల నరసింహమూర్తి గారితో ఒకసారి మనం మాట్లాడిద్దాం. నమస్కారం అండి. శుభమస్తు. ఈనాడు పెదవంగల గ్రామంలో మండల గ్రామం పెదవంగల గ్రామంలో పెద్దలందరి యొక్క సహకారం చేత దుర్గామాత యొక్క అనుగ్రహ విశేషం చేత శ్రీ రవీందర్ రెడ్డి గారి నేతృత్వంలో వారి సహాయ సహకారంతో వారి సంకల్పంతో మరియు గ్రామం పెద్దలు రామచంద్రయ్య గారు మొదలైన ఇంకా అనేక మంది సన్నిహితులైనటువంటి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరి యొక్క సహకారంతో మన పెద్దవంగర గ్రామంలో దుర్గామాత భవానీ ఆలయం ముందర స్వామివారి యొక్క వార్షికోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. ఈ వార్షికోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ అందాలి. తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే తప్ప లోకంలో ఇంట్లో కూడా కలిగేది లేదు. యాదేవి సర్వభూతాన్ని శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి రూపమైనటువంటి ఆ తల్లి దయను అందరూ పొందాలి అని ఆ తల్లి చేత అందరూ యోగక్షేమాలతో, యోగం అంటే లేనిది రావటం, మనకు లేనటువంటిది ఆ పరమేశ్వరి ఇస్తుంది, ఇచ్చిన దాన్ని కాపాడటం క్షేమం. అందుచేత ఈ యోగక్షేమాలన్నీ కూడా ఆ తల్లి జగన్మాత రక్షిస్తుంది. కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఈనాడు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. విఘ్నేశ్వర పూజ, స్వస్తివాదనం, ఆ తర్వాత మంటప ఆవాహన, ఆ దేవతల యొక్క అనుగ్రహం చేసి చండీ యొక్క హోమం చాలా ప్రధానమైంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ప్రపంచంలో ఏది జరగదు. కనుక కలియుగంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటిది, శీఘ్రంగా అనుకూలంగానే ఫలితం ఇచ్చినటువంటిది ఆ చండీమాత. అందుచేత ఆ దుర్గా యొక్క రూపమే చండీ. ఆ చండీ యొక్క యాగం కూడా ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఆ చండీ యొక్క అనుగ్రహం చేత అందరూ సుఖాన్ని, శాంతిని, సమస్తమైనటువంటి ధనధాన్యాది సంపత్తును, ఆయురారోగ్యాలు పొందాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చేస్తున్నటువంటి పెద్దలందరికీ శుభాన్ని కలగాలని కోరుతున్నాం. సన్మంగళ అనుభవం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు సమయం కేటాయించినందుకు ఒక రిపోర్టర్గా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.